నెల్లూరు జిల్లా కోవూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పచ్చి బియ్యం ఎగుమతిని ఆపడం రైతులు ఇబ్బంది కలిగించే చర్య అని, దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి రైతులకు మేలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నెలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ వేణు, బీసీసీఎల్ అధ్యక్షులు కేతా మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పచ్చి బియ్యం ఎగుమతుల్ని నిషేధించడం జరిగింది ఇటీవల కాలంలో. ఈరోజు వ్యవసాయదారుని పరిస్థితి చూస్తుంటే పంటలు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిషేధం ఉన్నదానివల్ల అన్ని రాష్ట్రాలతో పాటే మన ఆంధ్రప్రదేశ్ వరికి ఎక్కువగా మనం పండించే ముఖ్యమైన పంట వరి కాబట్టి ఇక్కడ రైతులు ధాన్యం రేటు పడిపోయిన దానివల్ల ఖచ్చితంగా అధికంగా నష్టపోతారని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. దీని మీద ఈ నిషేధం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని చెప్పి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను, ఏపీ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చెన్నసాని కోటిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సలహా మండలి సభ్యులు బండి కృష్ణారెడ్డి గారు ముగ్గురు కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కూడా కేంద్రం ఈ ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా ఒక తీర్మానం చేసి మన ముఖ్యమంత్రి రైతుల పాలిటి పెన్నిది వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టి తీసుకుపోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చైనా సరే ఎగుమతుల్ని నిషేధాన్ని తీసివేయాలని చెప్పి, ఖచ్చితంగా ఎగుమతులు ఉంటేనే రైతుకి ధాన్యం రేటు ఉంటుందని కూడా రైతులందరి తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కేంద్రం ఈ నిషేధాన్ని ఎత్తివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కలిసిన మీదట ఆయన తప్పకుండా ఈ సమస్యని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మనం కేంద్రంతో మాట్లాడి దీన్ని సడలించే విధంగా చర్య తీసుకుంటామని కూడా మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెలియజేశారని చెప్పి కూడా రైతాంగాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.